సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలబడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. బాధిత కుటుంబాలతో వెళ్లి కలెక్టర్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన సిగాచి పరిశ్రమ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఇంతవరకు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందలేదని అన్నారు. ₹1 కోటి ఇస్తామని ప్రకటించి 10 నుంచి 15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. చెప్పండి అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 10 లక్షలు కూడా ఇవ్వలేదు. కొంతమందికి 15 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఆ 15 లక్షలు కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిందా అంటే నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది. దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే